రైట్, మనతో పాటు బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మళ్ళా నిన్న మొన్నటి దాకా హెచ్సియు భూములు అది ఇది అని చెప్పి లొల్లి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మను యూనివర్సిటీకి సంబంధించి ఒక 50 ఎకరాలకు ప్రభుత్వం నోటీసులు పంపింది. ఎట్లా చూస్తారు ఇదంతా? అన్న, ముందుగా మన ఈ చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ్ళు ఇంతకుముందు హెచ్సియు పైన పడినది. హెచ్సియు విద్యార్థులు తరిమి బట్టలు చెప్పి రేవంత్ రెడ్డిని కొడితే అది వదిలేసి ఇప్పుడు వచ్చి ఈ మన మౌలానా ఆజాద్ యూనివర్సిటీ పైన పడిండు. అంటే రేవంత్ రెడ్డి అసలు ఏమనుకుంటున్నాడు అంటే విద్యా వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేసి విద్యా వ్యవస్థ అనేది లేకుండా చేసి మొత్తము ఏకాశీలంగా ఈయన మొత్తం ఈ రాజ్యాన్ని వెళ్దామనే ప్లాన్లో ఉన్నాడని మాకు అర్థమవుతుంది. విద్యాశాఖ మంత్రి కదా, ఎందుకు విద్యను మొన్న కాశీం సార్ కూడా చెప్పిండు, విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తుండే ఈయన కొత్తగా అది అని చెప్పి. విద్యార్థుల మీద ప్రేమ లేకుండా ఎట్లా పరిపాలిస్తాడు? విద్య అనే అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తుండో తెలియదు, కానీ కాశీం సార్ అయితే రేవంత్ రెడ్డిని ప్రేమిస్తుండు. ఎందుకనంటే ఆ జోకుడు రాజకీయం మనం ఏందో చూసినాము. ఇలా గొప్ప గొప్ప మేధావులు తరలి రండి, ఈ రాష్ట్రం ఆగమవుతుందనే కాశీం సార్ ఈ రాష్ట్రంని రేవంత్ రెడ్డి ఆగం చేస్తుంటే పక్కన కూర్చొని నువ్వు జోకుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు కాశీం సార్ మీ పైన మంచి రెస్పెక్ట్ ఉన్నది, మీరు ఒకసారి ఆలోచించుకోండి. ముందుగా ఇట్లాంటి యూనివర్సిటీల పైన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ అదే ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా ఇంకొక యూనివర్సిటీ పోయి అక్కడ భూములు గుంజుకుంటుంటే కాశీం గారు మీరు పక్కన ఉండి మీరు ప్రశ్నించాల్సింది పోయి ఇట్లాంటి విషయంలో బయటకు రాడు. అంటే రేవంత్ రెడ్డి క్లియర్ ఇంటెన్షన్ ఏంది అని అంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ డెవలప్మెంట్ అయితే విద్యార్థులు అందరూ కూడా మంచిగా మేల్కొని రేవంత్ రెడ్డిని అడుగున క్వశ్చన్స్ ఇస్తారని ఒక భయంతో ఉన్నాడు. మై స్ట్రేట్ క్వశ్చన్స్ టు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్ నడుపుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేసి నడుపుకో. నేను అన్నదమ్ములు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు కదా రియల్ ఎస్టేట్ ఆఫీస్, నువ్వు అట్లా రెడీ చేసుకో. అంతేగాని ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ది ఉస్మానియా యూనివర్సిటీ కానీ మౌలానా యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఏవైనా యూనివర్సిటీస్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేయకుండా నువ్వు ట్రైనింగ్ స్కిల్స్ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేయాలా? అది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కొన్ని ఎకరాలు వదిలేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు 50 ఎకరాల భూమిని గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేద్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాడు. అది వాస్తవానికి అసలు ఆ భూమి అంతా యూజ్లెస్గా ఉన్నది, అందుకే నోటీసులు ఇచ్చినాం అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నవా అన్న? ఒక విషయం ఏంటంటే ఎక్సెస్ భూములు అనేవి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ మౌలానా యూనివర్సిటీ కానీ ఇంకా ఏ యూనివర్సిటీస్ కానీ ఎందుకు ఇస్తారంటే ఫ్యూచర్ డెవలప్మెంట్, అంటే అక్కడ ట్రైనింగ్ స్కిల్స్ పెట్టుకోవడానికి, హాస్టల్స్ కట్టుకోవడానికి, లేకపోతే ఇంకేమైనా స్కిల్స్ సెంటర్స్ కట్టుకోవడానికి పెడతారు. అది దాని యూజ్లెస్ భూములు అని ఎందుకంటాడు? ఈ రేవంత్ రెడ్డి డబ్బులు ఎట్లా దండుకోవాలని చూసి ఇవాళ రేవంత్ రెడ్డి దోచుకోవాలనే ప్రయత్నంలో ఇవాళ ఈ మౌలానా యూనివర్సిటీని వడినని చెప్పేసి మేము అనుకుంటాము. అందుకే కదా తిరిగి తరిమి కొడుతున్నాం కదా విద్యార్థులము. ఇలా రేవంత్ రెడ్డి మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు చేద్దామని ఒక ప్రణాళికలు ఉన్నాడన్న. ఇలా ఎందుకంటే విద్యాశాఖ మంత్రి చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి. మొన్న చూసుంటే కేజీబీ బెడ్స్ మీద ఇంతకుముందు 12,000కి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక బెడ్ మీద ఛార్జ్ చేస్తే ఇవాళ 33,000 ఛార్జ్ చేసి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు టెండర్లు ఇచ్చి దోచుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు కేజీబీ బెడ్ల పైన. అదే అంటే ఇట్లాంటివి జరుగుతున్నా కూడా నువ్వు ఎందుకు చర్య తీసుకోవట్లేవు? విద్యాశాఖ మంత్రి నువ్వే కదా. దీనివల్ల గవర్నమెంట్కి ఇలా దండి కొడుతున్నాడు. ఇలా గండి కొడితే ఎవరికి ఇబ్బంది? మా ప్రజలకే ఇబ్బంది కదా. అంటే ఇంకో పక్క ఈ నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల మాట లేదు, లేక ఇన్ని రోజులు ఓపిక పడతా ఉన్న తరుణంలో శ్రీధర్ బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలని బాగా తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు మీ నిరుద్యోగులందరూ కూడా. ఏంది అసలు పరిస్థితి? మళ్ళీ ఆ నిరుద్యోగులను ఒక పక్క అణిచేస్తూ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు దాన్ని? అన్న, రేవంత్ రెడ్డి ఎంత జోక్ అంటే నార్మల్గా ఏ షాపింగ్ మాల్స్ అని కొంతమంది సెలబ్రిటీస్ ఓపెన్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే విద్యార్థులు అందరూ కూడా మా జాబ్ క్యాలెండర్ రిలీజే మాకు జాబులు అని చెప్పేసి ఎక్కడైతే గలం ఎత్తి రోడ్డు మీద కూర్చుంటున్నారో అదే రేవంత్ రెడ్డి అశోక్ నగర్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి కావాలని నేను వస్తున్నాను చూపించడానికి ఒక రాక్షసుడు వస్తున్నట్టు అలా అందరినీ అక్కడ పట్టుకొని ఇవాళ ఓడియం ఓపెనింగ్ చేయడానికి పోయిండన్న. అంటే ఇక్కడ విద్యార్థుల సమస్యలు అక్కడ రోడ్డు మీదకి ఎక్కినందుకు రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళని అడగాలి కదా కనీసం ఏమైంది, ఎందుకు రోడ్ ఎక్కినారు, మీ అందరికి నేను ఉన్నా అని చెప్పాలి కదా. కానీ వాళ్ళందరినీ అక్రమంగా అణిచివేసి పోలీసు నిర్బంధాలను పెట్టి ఓడియం ఓపెనింగ్ వచ్చినన్న. ఏం అవసరం? అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఏం చూపిస్తున్నావు అంటే నేను ముఖ్యమంత్రి, నన్ను ఎవరు ఏం చేయలేరని అనుకుంటున్నావా? నేను గద్దెనెక్కించింది కూడా నిరుద్యోగులే, అది మర్చిపోయినావా? నీ గద్దెని కొట్టేది కూడా మళ్ళా, నిన్ను గద్దెని దింపేది కూడా మళ్ళీ అదే నిరుద్యోగులను గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నీ పతనం ఆల్రెడీ మొదలైంది. ముందుగా నీ అశోక్ నగర్లో మొదలైన ఈ అగ్ని 100% రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుంది. లక్షలాది ఉద్యోగులు ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారు. రేవంత్ రెడ్డిని కంపల్సరీ గద్దె దింపుతారన్న. ఎందుకంటే చెప్తున్నా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక రాక్షసుడు, రావణుడు తెలంగాణకి. అందుకే ఆ రావణుడు పక్కకు వదిలి ఇంతకుముందు రాముడు ఉంటే కేటీఆర్ ఉంటేనే బాగుండనే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఒక్క గ్యారెంటీని ఇంప్లిమెంట్ చేసిందా? రాక్షసుడు అంటారు ఆయనని. ఆయన ఏమో నేను డాక్టర్ని అని చెప్తుండే, నిన్న చూసినావు కదా వీడియోలు కూడా.
ఐఎమ్ ఏ డాక్టర్ బట్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. మీరేమో రాక్షసుడు అంటున్నారు. ఎక్కడ టాలీ అవుతలేదు. అన్న ఆయన డాక్టర్ కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక రాక్షసుడు కమిడియన్. లేకపోతే మేము ఇక కమిడియన్ అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే ఒక మాట ఉంటుంది, రేపు పొద్దున సోనియా గాంధీ ప్రధానమంత్రి అంటాడు, ఇంకొక రోజు వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థం కాదు. ఒక దగ్గరకు పోయి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఒక దగ్గర పోయి ఉద్యోగాలు ప్రక్రియ చేస్తున్నా అంటాడు. అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి పిచ్చెక్కింది. ఆయన డాక్టర్ కాదు, ఒక మంచి డాక్టర్ దగ్గర పోయి ఫస్ట్ ఆయన చూపించుకోవాలా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక విద్యా వ్యవస్థ మీద పట్టు లేదు, విద్యా వ్యవస్థ ఫెయిల్ అవుతుందని చెప్పి చెప్తున్నారు మీరు ఫైనల్గా. మరి ఇటు హోంశాఖకు వస్తే, హోంశాఖ అంటే లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే, నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని లకారంతో బూతులు తిట్టడం, ఇష్టానుసారంగా వాళ్ళని ఈడ్చుకపోవడం, కడుపులో గుద్దడం. మొన్న ఒక వ్యక్తిని చూసినాం, ఒక నిరుద్యోగి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి, స్ప్రో కోల్పోయి. ఏం జరుగుతూ ఉన్నది అంటే చెప్తున్నా అన్న, రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక ఫ్రాడు, అతనే ఒక దొంగ. ఇక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఆయనకు వస్తుందా? కావాలని విద్యార్థులు ఎక్కడైతే మాట్లాడతారో వాళ్ళని ఇష్టం ఉన్నట్టు లాఠీలతో కొట్టించి, ఇలా సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తీసుకొని పోయి కేసులు పెట్టించి బెదిరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇవాళ చూస్తే మొన్నటికి పోలీసు వాళ్ళతో లాఠీ చార్జీలు చేపిస్తున్నాడు. అంటే ఆ పోలీసు వాళ్ళకి కూడా ఈ నిరుద్యోగులు ఇట్లా కష్టపడితేనే కదా రేపు పాత ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ కానీ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి జాబ్లు రిలీజ్ చేస్తానే కదా వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ అట్లాంటి పోలీసులు ఒకసారి వాళ్ళపైన లాటేక ఎత్తాలంటే 100 సార్లు ఆలోచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి హుకుం జారీ చేయగానే ఇలా విద్యార్థుల పైన నువ్వు లాట ఎత్తాక పోలీసు అన్న ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఊర్లో నుండి ఇక్కడ హాస్టల్లో వచ్చి గంటల సేపు కాదు పొద్దున్నకెళ్ళి అదే కష్టపడుతూ చదువుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ వాడుకొని టిష్యూ పేపర్ లాగా ఇవాళ గద్దెనెక్కి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ పక్కకు పడేసింది వాళ్ళ. అందుకే అందరం అంటున్నాం కదా, విద్యార్థులకు ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్. ఎందుకంటే 2 సంవత్సరాలు మారినాయి కానీ క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఎక్కడ రిలీజ్ అవ్వట్లేదు. అందుకే విద్యార్థులు అందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, రేవంత్ రెడ్డి ముందున్నది నీకు అసలైన సంక్రాంతి పండుగ. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు ముందుగా మాటలు దగ్గర పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయి. ఎందుకంటే మేమేం కొత్తగా అడగలే, నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీలు 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నువ్వు ఇమీడియట్గా ఇవ్వకపోతే నేను ఎక్కడ తిరగలేకుండా అడ్డుకుంటాం.